ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము 14వ శ్లోకము నుండి మొదలు. ఇది 2వ వీడియో. 1వ వీడియో తర్వాతి భాగము. తతస్వైతై హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవాశ్చైవ దివ్యౌ శంకౌ ప్రదద్మతుః. కౌరవ సేన శబ్దమణిగిన తర్వాత పాండవ సేనలో తెల్లని 4 గుర్రములు పొంచబడిన ఒక రథం ఉన్నది. అది ముల్లోకములో జయించగలిగినది. దాని యందు శ్రీవల్లభుడగు శ్రీకృష్ణుడు అర్జునుడు నిలుచుని ఉన్నారు. ఇరువురు 2 దివ్యశంఖములను ధరించి పూరించుచున్నారు. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశబ్దం భీమకర్మా వృకోదరః. శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖమును దెను. దేవతలు ప్రసాదించిన దేవదత్తమనే శంఖమును అర్జునుడు పూరించెను. వీని వారి చెవులను పిక్కటిల్లో చేయు ధ్వనికల పౌండ్రమును, మొండి పనులు చేయు ఉరకమనే జఠరాగ్ని గల భీముడు ధ్వనింపచేసెను. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషామణి పుష్పకౌ. కుంతీదేవి పెద్ద కుమారుడగు ధర్మరాజు ప్రజలందరి మన్ననలను పొందినవాడు, యుద్ధనీతి తెలిసినవాడు కనుక అతనికి విజయము తప్పదని సూచించు అనంత విజయము అనే శంఖమును అతడు ఊదెను. నకులుడు సుకుమారుడు కనుక అందమైన శబ్దము చేయు సుఘోష అనే శంఖమును ఊదెను. చిన్నవాడుకు సహదేవుడు విలాస పురుషుడు మణుల గుత్తులు వేలాడు మణిపుష్పకమనే శంఖమును అతడు ఊదెను. కాశ్యశ్చ పరమేశ్వాసాః శిఖండీ చ మహారథః దుష్టద్యుమ్నో విరాటాశ్చ సాత్యకీశ్చ పరాజితః. మహావిలుకాడగు కాశీరాజు, మహారథుడుగు శిఖండి ద్రుపదపుత్రుడగు దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, ఓటమినెరుగని సాత్యకి మొదలగు వీరులందరూ కూడా వరుసగా శంఖములను పూరించిరి. ద్రుపదౌ ద్రౌపదేయాశ్చ సర్వతః పృథ్వీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. హే మహారాజా, ధృతరాష్ట్ర ద్రుపద మహారాజు, ద్రౌపదీ తనయులు 5 మరియు భుజ సంపన్నుడుగు అభిమన్యు కుమారుడు ఇట్లందరూ అన్ని వైపుల నుండి ఒకరి తర్వాత వేరొకరు వేరువేరుగా తమ శంఖములను పూరించిరి. ఎంత క్రమశిక్షణ వారిలో ఉన్నదో కదా. సఘోషాధార్త రాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోప్యానునాదయా. ఓ రాజా, పాండవులూదిన శంఖనాదములు పెద్ద సంకీర్ణ ధ్వనిగా భూమి ఆకాశములను దద్దరిల్లా చేసినవి. దానిని విని నీ కుమారుల యొక్క కౌరవ సేనలోని ఇతరులందరి యొక్క హృదయములు కూడా వ్రక్కలైపోయినవి. అద వ్యవస్థితాన్ దృష్ట్వా దార్తారాష్ట్రాన్ కపీధ్వజః ప్రవత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణుడు హృషికేశుడు అంటే జీవులందరి హృదయములను. ఓ ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణుడు హృషికేశుడు అంటే జీవులందరి ఇంద్రియములను తానే నియమించుచున్నాడు. ఎవరేది చేయవలనన్నా మానవలనన్నా తానే చేయించగలవాడు. అట్టి శ్రీకృష్ణుని చూచి అర్జునుడు ఈ విధముగా పలికెను. సంజయ ఉవాచ హృషీకేశం తదా వాక్యం
ఇదమాహా మహీపతే సేనయోః ఉభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. హే అచ్యుత, నిన్ను పట్టిన వారిని నీవు ఎన్నడూ విడువవు, భక్తరక్షణ నుండి ఎన్నడూ జారవు, కనుక నీవు అచ్యుతుడవు. ఇరు సేనల మధ్య నా రథమును నిలుపుము. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. శ్రీకృష్ణ, యుద్ధము చేయగోరి ఇక్కడ చేరిన యోధులందరూ నేను చూడగలుగు చోటికి రథమును చేర్చి నిలుపుము. అంతేకాదు, నా సేనలో ఎవరెవరి సహాయమును తోడుకొని ఈ సంగ్రామము నొనరించవలెనో గమనింతును. యోత్స్యమానాన్ అవేక్ష్యేహం యయేతేత్రా సమాగతః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచీకీర్షవః. సర్వాత్మన అందుని కుమారుడు దుర్యోధనుడు పరమ మూర్ఖుడు. అతనికి ఇష్టమైనట్లే యుద్ధము చేయగోరి అతని పక్షమున వచ్చి నిలిచిన వారు భీష్మాది పెద్దలందరూ. వారిలో ఎవరెవరితో ఎట్లు యుద్ధము చేయవలనో నేను చూచెదను, అట్లు రథమును నిలుపుము కృష్ణ. సంజయ ఉవాచ. ఏవముక్తో హృషీకేశో గుడాకేశన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. భరతవంశమునకు చెందిన ధృతరాష్ట్ర నిద్రాబద్ధకములకు గుడాకములని పేరు. వానిని జయించిన వాడు అర్జునుడు, కనుక అతనికి గుడాకేశుడు అని పేరు. సర్వుల ఇంద్రియములు ప్రవృత్తులను స్వాధీనమందు గలవాడు హృషీకేశుడు. శ్రీకృష్ణుడు అతడే అర్జునుని ఇంద్రియములను నియమించి అర్జునునిలో శోకం పొంగినట్లు చేసెను. అర్జునుని మాటలు వినిన శ్రీకృష్ణుడు ఇరు సేనల మధ్యగా రథమును నడిపి అర్జునుని ఆజ్ఞను పరిపాలించెను. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ్వపైశ్యతాన్ సమవేతాన్ కురూనితి. సర్వలోకేశ్వరుడకు జగన్నాథుడు శ్రీకృష్ణుడు అర్జునునికి సారథిగా అత్యంత సులభుడైపోయెను. అతడు చెప్పినట్లు చేసెను, లోకమంతా చూచెను. అయినా ఆ జగన్నాథుడు సిగ్గుపడనే లేదు. భీష్మ ద్రోణాదులే కాదు, సర్వదేశముల రాజులు కూడా చూచుచుండగా తాను పార్థ సారథి అయి రథమును ఉభయ సేన మధ్య నిలిపి, పార్థ, యుద్ధకాంక్షలై చేరియున్న ఈ కౌరవులందరినీ చూడవలనంటివి కదా, చూడుము అని పలికెను. తత్ర పశ్యాత్ స్థితాన్ పార్థః పితॄన్ అదా పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రన్ సఖీంస్తథా. శ్రీకృష్ణ ఆజ్ఞ అయిన పిమ్మట యుద్ధరంగమున అగ్నిలో ప్రవేశించి మిడతల వలె నిలిచి ఉన్న భూరిసేవనుడు మొదలగు తండ్రి వరుస వారిని, భీష్ముడు మొదలగు తాతలను, ద్రోణాది ఆచార్యులను, శల్యాది మేనమామలను, దుర్యోధనాది సోదరులను, లక్ష్మణకుమారాది పుత్రులను, మనుమలను, కృతవర్మ మొదలగు స్నేహితులను ఒక్కసారి చూచెను. స్వశూరాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్. ఇంకను అక్కడ ద్రుపదాది మామలు, హితమును కోరు ఎందరో పెద్దలు ఉన్నారు. మొత్తమునకు అందరూ ఎటు చూచినా బంధువులే. అందరూ ఒక్కసారి కలిపి చూచెను.
హృదయమున దయ ఆవరించెను. వారి ప్రాణములకు ముప్పు వాటిల్లుతున్నదనే బాధచే కుమిలిపోవచ్చు అర్జునుడు ఇట్లు పలికెను. కృపయా పరయా విష్టో విషేదన్నిదమబ్రవీత్ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. అర్జున ఉవాచ సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. కోరిన వారికి ఆనందమునిచ్చు శ్రీకృష్ణ, ఇది ఏమి ఉత్సాహమైనది. యుద్ధమునకు సన్నద్ధులై ఇచ్చట చేరిన ఈ నా బంధుజనమును చూడగానే నా అవయవములన్నీ శిథిలమైనట్టు పట్టు సడలుచున్నవి. నోరంతా తడి ఆరిపోవుచున్నది, శరీరము వణికిపోవుచున్నది, వడలంతా గగురుపాటుతో పలకరించుచున్నది. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వశ్చైవ పరిదహ్యతే నచాశక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. ఎన్నడూ లేనిది గాంధీవము నా చేత నుండి జారుచున్నదే, ఒళ్ళంతా ఇట్లు కాలిపోవచున్నదేమి, నిలబడుటకు కూడా చేత కాకున్నది. నా మనస్సంతా గిరా గిరా తిరిగిపోతూ ఉన్నట్లున్నది. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. కేశియను రాక్షసుని చంపి స్వజనమును కాపాడు కేశవ, నాకిప్పుడు ఈ సమయమున అన్నయు దుశ్శకనములే గోచరించుచున్నవి. స్వజనులను యుద్ధమందు చంపినందున నేను పొందే శ్రేయస్సు ఏమిటో మీకు తెలియకున్నది. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. శ్రీకృష్ణ, నాకు బంధువధ వల్ల పొందే విజయము అవసరము లేదు, బంధువధతో పొందే రాజ్యము వద్దు, రాజ్యములో ఉండే సుఖములు వద్దు. గోపికలను రక్షించి రాజ్యం పొంది గోపాలుడవైతివే, నా బంధువులను చంపి పొందే రాజ్యంతో నాకేమి పని, సుఖములతో ఏమి పని, అసలు ఈ జీవితముతో ఏమి పని కనుక. ఏషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. జయిస్తే లభించే రాజ్యము, విలాసములు, భోగములు, సుఖములు మొదలగువన్నీ ఎవరితో కలిసి అనుభవించవలసి ఉన్నది మనము కోరుకునుచున్నాము. అట్టి బంధుజనమంతా ప్రాణములు, ధనములు అన్నీ వదిలేసి ఈ సమరాంగణమున యుద్ధమునకై వచ్చి నిలిచి ఉన్నారు కదా. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహా మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. ప్రాణములను తృణప్రాయముగా నుంచి ఇక్కడ నిలిచిన వారిలో గురువులు, తండ్రి సమములు, పుత్ర సదృశులు, అట్లే తాతలు, మామలు, మేనమామలు, మనుములు, బావమరుదులు, ఇట్లు ఒకరేమి అన్ని విధముల బంధుత్వములు కలవారు ఉన్నారు. ఏతానహం తుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిన్ను మహీ కృతే.
శ్రీకృష్ణ, నీవు భక్తరక్షణకై మధువనుడి రాక్షసుడిని చంపి మధుసూదనుడవైతివి. నేను ఈ బంధువధ చేయుటకెట్లు అంగీకరించుచున్నావు? ఇట్టి బంధువధ చేసి సంపాదించు త్రైలోకాధిపత్యము కూడా నాకు అవసరము లేదే. ఇక చిన్ని ఈ భూమండలాధిపత్యము కొరకు ఇట్లు ఈ పని చేయను, ఎట్లా చేయను? యుద్ధము చేయని నన్ను ఒకవేళ కౌరవులు చంపివేసినను సరే, నేను మాత్రం వారిని చంపదలుచుటలేదు. నిహత్యదార్థారాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన, పాపమేనాశ్రయేత్ అస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః. ఇంటికి నిప్పు పెట్టువాడు, విషముని పెట్టి చంపచూచువాడు, నిరాయుధిని చంపువాడు, ధనము నపహరించువాడు, భూమిని ఆక్రమించువాడు, భార్యను అవమానపరచువాడు అను ఈ 6 ఆతతాయులుగా అనగా మహాపాపులు. కౌరవులు ఈ 6 పాపములను మన విషయంలో చేశారు. అట్టి పాపులకు వీరిని చంపినచో మనలను పాపమే పట్టి పీడించును. పైగా పెదనాన్నగారి గారి పుత్రులను, బంధువులు నగు ఈ ధార్తరాష్ట్రులను చంపినందున మనకేమి ప్రీతి కలుగును? తస్మాన్నార్థ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్, స్వజనం హి కథం హత్వా సుఖినః సామ్యమాధవః. బంధుహింస దుఃఖదాయకమే గాని ప్రీతికరము కాదు. కనుక కౌరవులను చంపుట మనకు తగదు. నీవు లక్ష్మీపతివి గదా. బంధువులను చంపి సుఖదుఖములు పంచుకొని వారు లేక ఎట్లు ఆనందముగా జీవితమును గడపగలము? యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః, కులక్షయా కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. రాజ్యమునంతను తానొక్కడే అనుభవించాలనే లోభము చేత దుర్యోధనుడు వివేకహీనుడైనాడు. అతనిని ఆశ్రయించినందున భీష్మాదులను అట్లే. ఈ యుద్ధం వల్ల క్షత్రియ కులమంతా నశించును. అది పాపమే. స్నేహితులందరినీ వంచి వధించిన ఘోర పాపమును దాపురించును. యుద్ధము చేసిన వారందరికీ ఆ దోషము కలుగును. కానీ వారి ఈ విషయములను ఎరుంగకున్నారు. కథం